ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మీకు తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదుల లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానము ఎంతో నమ్మదగినది. ఆయన వాగ్దానములు సత్యములై ఉన్నవి. ఆయన మాట చలివిస్తే దానిని నెరవేర్చుటకు ఆయన వెనుకాడువాడు కాడు. ఆయన మాట చలవిస్తే దాన్ని నెరవేరుస్తాడు. ఆయన అబద్ధికుడు కాడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియా సహోదరి సహోదరులారా, జలములు లాంటి భయానక పరిస్థితులు, దాటలేనటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన యొర్దాను నది మార్గమున వెళ్ళుచున్నప్పుడు, ఆ జలములో దాటలేనప్పుడు ఆయన వారికి తోడై ఉండి నడిపించాడు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నదుల గుండా యొర్దాను నదిలో వాళ్ళు వెళ్ళుచున్నప్పుడు ఆ జలములు వారి మీద పొర్లి పారకుండా ఆపిన దేవుడు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవని చలవిస్తున్న దేవుడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో కాపాడి రక్షించినటువంటి దేవుడు. అగ్ని వారిని కాల్చలేకపోయింది, అగ్ని జ్వాలలు వారిని కాల్చలేకుండా దేవుడు అద్భుతం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితములలో దాటలేనటువంటి భయానక పరిస్థితులు, వెళ్ళలేనటువంటి పరిస్థితులు, అగ్ని లాంటి సమస్యలు మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించండి. దేవుని ప్రజనటి ఇజ్రాయిల్కే కాదు వాగ్దానము, ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలము అనబడుచున్నటువంటి మనకు కూడా ఈ వాగ్దాన వచనములు వర్తిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు, అనేకమైన భయానక పరిస్థితులు గుండా వెళ్ళుచున్నప్పుడు, అగ్ని లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని సృజించాడు, ఆయన మిమ్మల్ని నిర్మించాడు, మిమ్మల్ని ఆయన విమోచిస్తున్నాడు, పేరు పెట్టి పిలిచే దేవుడుగాను మీరు నా చొత్తు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి భయపడక విశ్వాస జీవితంలో ముందుకు సాగండి. వాగ్దాన వచనములను జ్ఞాపకం చేసుకోండి. ఆపద వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని యొక్క ఈ వాగ్దానములు జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితములలో నడవలేనటువంటి, దాటలేనటువంటి అగ్ని లాంటి భయంకర పరిస్థితులు నీ బిడ్డలకు ఎదురైనప్పుడు తోడుగా ఉండి వారిని నడిపించండి ప్రభా. భయంకరమైన లోకంలో జీవిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ ఆదరించండి. ఎవరైతే వాగ్దాన వచనమును జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో ప్రార్థించుచున్నారో వారందరి జీవితాలు అద్భుతము చేసి మీరే నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.